నమస్తే అండి. సార్ మీ పేరండి? బిరుదురాజు ఆంజనేయరాజు. ఏంటి సార్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదండీ! ఈ 7 నెలల కాలం వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆయనకు 164 సీట్లు ప్రజలు కట్టబెట్టారో దానికి కృషి చేసిన నాయకుల్ని కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు, టీడీపీ పార్టీ కాపాడుకుంటూ వస్తుందా? పార్టీ ప్రెసిడెంట్గా నేను నిలబడిన తర్వాత నాకు జరిగిన మేలేందంటయ్యా, పార్టీ అధికారం లేక చంద్రబాబు నాయుడు గారు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేనున్నాను తెలుగుదేశంలో, నాది తెలుగుదేశం అనని ముందుకొచ్చిన నాదుడే లేడు. చంద్రబాబు నాయుడిని ఎన్ని బూతులు తిట్టారో నేను చూసినా కానీ నన్ను అంతకాడికి 9 రెట్లు ఎక్కువ తిట్టిన వాళ్ళు ఉన్నారు ఊళ్ళో. ఎందుకు? నేను తెలుగుదేశానికి చేస్తున్నానని. తెలుగుదేశానికి పార్టీ ప్రెసిడెంట్గా ఉండి తెలుగుదేశానికి ఎన్నుముకలాగా నేను ప్రతి ఒక్కళ్ళని నా సొంత డబ్బులు పెట్టి నా సొంతంగా నేను ప్రతి ఒక్క మీటింగుల్లో ప్రతి ఒక్క దాంట్లో పాల్గొని ఎవరిని ఎక్కడ ఏ ఆంజనేయులు గారిని కానీ ఏ బాబు గారిని కానీ ఎవరైనా వాళ్ళకి అరికాల్లో ముళ్ళు గుచ్చుకుందంటే నా గుండెల్లో గుచ్చుకున్నంత ఫీలింగ్గా నేను ఇక్కడ నిలబెడితే వైసీపీ వాళ్ళు గ్రామ నాయకులు ఒకడొచ్చి నా పొలం దింగాడు ఎకరం. దానికి కొట్లాడితే నాకు ఈ తెలుగుదేశంలో ఉన్న నాయకులే అతనికి మద్దతు ఇచ్చి నా ఎకరం పొలం దింగేటట్టు చేశారు. దాన్ని నేను కోర్టు దాకా పోయి నేను ఆపుకున్నా. తర్వాత నేను కోర్టు నడిచేటప్పుడు నా మీదకి ఎగబడ్డారు, కొట్టారు, కలబడ్డారు. అయినా సరే మాకు ఆంజనేయులు గారు కూడా వచ్చి అడ్డపడ్డది లేదు. అయినా నేను పార్టీని మానుకోవాలి. ఆ తర్వాత నానాక కష్టపడి నేను పంచాయతీ ప్రెసిడెంట్ నేను ఉండను, నేను తెలుగుదేశం తరపున నేను వచ్చి ఉంటాను అన్నోడిని లేకపోతే పోట్లూరు ఏర్ రాఘవులు అనే కుర్రోడిని నిలబెట్టి నేనున్నాను అన్నయ్య అనే కొంది కాదులే అని చెప్పిన కాళ్ళు గడ్డలు పట్టుకొని బతిలాడి అతను నిలబెట్టి అతను గెలిచిన దాకా నేను నెంబర్గా ఉండి మళ్ళీ నేను నెంబర్గా ఉండి గెలిచిన దాకా ఇంటికి అన్నం నీళ్ళు లేకుండా తిరిగి కొట్టుంది. మాకు వ్యాపారం ఉంది, అవన్నీ పానుక్కొని పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే ఆడికి పోతే పార్టీ ప్రెసిడెంట్కి పోతే వైసీపీ వాళ్ళకి పోతాయని చెప్పానని వాళ్ళకి వ్యతిరేకమైతే నా కొట్టు బేరాలు కూడా పానుక్కొని అందరికీ 18 సంవత్సరాలకు అయ్యో పింఛన్లని అయ్యి ఉంటే మాకు వచ్చేవి కూడా ఏమీ లేకుండా చేశారు వైసీపీ గవర్నమెంట్లు. ఎందుకంటే నేను ఎదురు పార్టీలో ఉన్నాను కాబట్టి. మొండిగాలికి రాగి చెట్టు మెండడట, అటువంటి వాడిని మొండిగాలి లాంటి వాడిని. అప్పుడు ఈ నాయకులు మొత్తం ఎవరు ఈ టీడీపీలో కనపడలా. ఈ ఆంజనేయులు గారు అమ్మటి ఒక్కొక్క మండలానికి వచ్చి 18 పార్టీ ప్రెసిడెంట్లు బయట కులాలం, బీసీలం కానీ, ఎస్సీలం కానీ, ఎస్టీలం కానీ. మరి వాళ్ళ కులంలో ఒక్కళ్ళం కూడా నిలబడతాం, మేము ఉంటాం అన్న వచ్చిన వాళ్ళే లేరు. ఎక్కడ మీటింగ్ జరిగినా నా సొంత డబ్బులతోటి ఇక్కడ 20 మందిని 30 మందిని తీసుకొని పోవాలి. ఎక్కడ ఏదన్నా ఆయన ధర్నాలంటే రావాలి. ఊరూరికి బాదుడు కార్యక్రమంలో పాల్గొనాలి. ఊరూరికి దీపాలు పట్టుకొని తిరగాలి. ఆయన అమ్మట 5 సంవత్సరాలు మా సొంత డబ్బులే, ఏ పార్టీ మమ్మల్ని పోషించాల. ఒకడొచ్చి ఇల్లు కబ్జా చేసి ఇల్లు పడదంగాడు, ఒకడొచ్చి వీళ్ళ పిల్లోడు కాదని చెప్పని కోర్టులో వేసి మమ్మల్ని ఇడితే 4 లక్షలన్నర కోర్టుకు వేసి మళ్ళీ మా పిల్లగాడు మాదేనని చెప్పని భార్యాభర్తలకు తాళిబుట్ట సాక్ష్యం, తల్లిదండ్రుల సాక్ష్యం, ఎవరు సాక్ష్యం? అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ సాక్ష్యాలు సబూతులు అర్థం కాలేదు. నా పిల్లోడు కాదు అని చెప్పని బాల శిశు శాఖ సంక్షేమ కోర్టులో వేసి వచ్చిండు ఇక్కడోళ్ళు. ఇబ్బంది పెట్టడం కోసం. అప్పుడు నాకు ఈ టీడీపీ గవర్నమెంట్ ఏం అడ్డపడలా. మమ్మల్ని రైతులు వచ్చి అరెస్ట్ చేసి గుంటూరు తీసుకపోతే అప్పుడు కూడా ఉన్నావు, పార్టీ లేదు, పార్టీ ప్రెసిడెంట్ని. మరి ఆ రోజు కూడా పార్టీ వాళ్ళు నన్ను సహకరించింది లేదు. అటువంటప్పుడు కూడా సొంత డబ్బులు పెట్టుకొని నేను కోర్టులో గెలుచుకొని నాది అని డిఎన్ఏ పరీక్షలు కాడికి పోయి గెలుచుకున్నా. నేను అయినా సరే పార్టీని నేను ద్రోహం చేయలే, పార్టీ నన్ను ద్రోహం చేసింది, నాకు దుర్మార్గం చేసింది పార్టీ. ఏ విధంగా చేసిందంటారు? వాళ్ళకి తొత్తులయ్యి, వైసీపీ వాళ్ళకి మద్దతు, వాళ్ళకి తొత్తులయ్యి వాళ్ళ మాటలకు చేయి కొడతా,
వాళ్ళకి ఎక్కడికక్కడికే ఇది చేసింది. మళ్ళీ నా ఎకరం పొలం కబ్జా చేసి ఎకరం దింగారు. ఆ ఎకరం కోసం మళ్ళీ కోర్టుకు పోయా. మళ్ళీ కోర్టుకు పోయి అక్కడ నష్టపోయా. ఆ కోర్టు నేను చాలా లేనుండి, చాలా పేదోడిని. అయినా సరే నేను పార్టీ కోసమే ఉండ 83 నుంచి అదే పార్టీలో ఎన్ను వాచుకొని ఉండ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పాను. వార్త చేనికాడు ఉంటే ఇక్కడ తెలిస్తే హార్ట్ అటాక్ వచ్చింది. మరి నన్ను తీసపోయిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ చేనికాడ మళ్ళీ నా అంతటి నేను మెలకు వచ్చి ఆటో పెట్టుకొని మా ఆడవాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకపోతే ఎట్టనో మళ్ళీ భగవంతుడి దయ వల్ల మళ్ళీ బతికా. మళ్ళీ పార్టీలోని పాలు మళ్ళీ వచ్చా. నేను హాస్పిటల్లో ఉంటే నన్ను వచ్చి పలకరించిన దిక్కు కూడా లేరు పార్టీలో. పార్టీ అయితే పార్టీ కార్యకర్తల్ని పార్టీని నమ్ముకున్న వాళ్ళని వాడుకున్నారు, ఎవరిని పట్టించుకోవట్లేదు పార్టీ. నన్ను వాడుకున్నారు కానీ నాకు ఉపయోగపడ్డోళ్ళు లేరు. అంతా మోసమే. ఇల్లు తిరగమంటారు, కార్డులు తీసుకున్నా, జెండాలు తీసుకున్నా, అవి వేసిన ఇవి చేసిన ఏవి తీసుకుని ఎటు తిరిగినా నాకు చేసిన మేలేమి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్ అంటే నా సొంత డబ్బులు పెట్టుకుని ఇక్కడ జనాన్ని తీసుకొని పోవాలి. చిలకలూరుపేట అంటే పోవాలి, రాజమహేంద్రవరం అంటే జనాన్ని తీసుకొని పోవాలి. ఎవరికి ఎక్కడ జరిగినా నా సొంతంగానే తిరిగా. గెలిచిన తర్వాత నాకేం చేశారా వీళ్ళు మేలు? ఊళ్ళో పోతే జనం ఎత్తిపోట్లు. మాకు ఇప్పుడు వైసీపీ తరపు నుంచి కానీ, తెలుగుదేశం తరపు నుంచి కానీ, జనసేన తరపు నుంచి కానీ, బీజేపీ తరపు నుంచి కానీ ఇల్లు తిరిగింది నేనేగా. మిమ్మల్ని అడుగుతారు కదా మరి. ఒక్కళ్ళకి చెప్పాగా మీకు అది మేలు చేస్తాం, ఇది మేలు చేస్తాం, ఆ పింఛన్లు ఇప్పిస్తాం, ఈ పింఛన్లు ఇప్పిస్తాం. పార్టీ గెలిచిన తర్వాత ఇది నాకు హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం పోయినప్పుడే నేను ఆశలు వదిలేసుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఏం చేపిస్తారు? మళ్ళీ అరెస్ట్ చేపిస్తారు. అంతకాడికి నన్ను ఏం చేయించలేరు. మీరు చేసిన పార్టీలో నేను ఉన్నందుకు, నేను జనానికి ఇచ్చిన హామీ ఎందుకు నాదంటూ తీసేయి. మీరు గ్రామంలో, ఈ గ్రామం అని కాదు, ఈ ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కడైనా ఏం చేశారు మీరు 6 నెలల నుంచి? ఎవరికి ఏం చేశారు అంటే ఏం చేయట్లేదు, ఏమీ లేదు. పథకాలు సూపర్ 6 అంతా సూపర్ 6 లేదు, వాగులో 6 లేదు, ఏమీ లేదు. రైతు భరోసా జగన్ గారు ఏమీ లేదయ్యా. ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఏమి ఇచ్చారు? వాళ్ళు నా పార్టీ కాదని వాళ్ళు చేయకపోవటం అది అట్టుంచి, పార్టీలో ఉండి దీంట్లో నేను చేయగలిగింది ఏముంది? ఏమీ లేదు. దెబ్బతిన్నలే, పార్టీ కోసమే కష్టపడ్డలే, పార్టీ కోసం. ఆయనకేం కులపిచ్చి ఆంజనేయులు గారికి వినుకొండ ఎమ్మెల్యే గారు బయట లేబర్ కులాలను వాడుకుంటుంటారు. గెలిచిన తర్వాత వాళ్ళ గుండెకి పెట్టి తంతారు. అంతకు తప్పితే బీసీలు నా గుండె, నా ప్రాణం, నా అని చెప్తారు. చెప్పటం వరకు చేసింది ఏమీ లేదు, ఎక్కడా ఏమీ లేదు. అక్కడ నా విషయంలోనే లేదు. నేను ఇప్పుడు కూడా దాంట్లోనే ఉన్నా. దాంట్లో కోసం ఈ ఆవేదం, ఈ ద్వేషం, ఇవన్నీ విధానం ఏంటంటే సహాయం చేసుకోవటం. మనిషికి చేసిన 10 వాగ్దానాల్లో 2 చేయటం అనేది ధర్మం. కానీ ఈ సూపర్ 6 అమలు చేస్తారు అసలుకి? చేస్తారు. లాస్ట్ 4వ సంవత్సరం 6వ నెలలో చేస్తారు అనుకుంటున్నాను నేను. మరి అంతే. చేసేవాడు ఏమో, చచ్చేవాడికి తులసి నీళ్ళు పోసినట్టే ఉంటుంది. ఇది చచ్చేవాడికి, ప్రాణం పోయేవాడికి తులసి నీళ్ళు పోసినట్టే ఉంటుంది. ఎక్కడ ఎవరికి చేయగలిగారు? ఎవరిని అడ్డం పెట్టుకొని గెలిచారు మీరు? ఊరూరు పార్టీ ప్రెసిడెంట్లను అడ్డం పెట్టుకొని గెలిచారు బయట కులాలని. మీ కులంలో మీరు ఎవరినో నిలబెట్టి మీరు ఎవరిని దెబ్బతిన్నారా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు ఇట్నే ఊరుకుంటారా? మీ వాళ్ళని ఇప్పుడు మీ వాళ్ళల్లో మీకు ఎవరికన్నా అన్యాయం జరిగితే ఎట్నే ఊరుకుంటారా? పేరుకు పార్టీ ప్రెసిడెంట్లు మేము ఇట్లా బలైపోవాలన్నా మిమ్మల్ని నమ్ముకొని తిండి తిప్పలు లేకుండా ఆరోగ్యాలు పాడు చేసుకొని అన్నీ ఇదేమైపోతే మీరు మీ సీట్లలో కూర్చొని మీరు కులుకుతుంటారు. మేము మాత్రం ఇక్కడ గొల్లైపోవాలి. అవే నా బాధ, నా ఆవేశం, నా తపన. అయినా మనం అనుకున్న మాటలో అనుకున్నట్టు కొంతవరకన్నా న్యాయం జరగాలి ప్రజలకి. న్యాయం జరగని పక్షంలో ఎన్ని చేసుకుంటే ఏం ఉపయోగం?